మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. బయట భయంకరమైనటువంటి ఋతువు ఉన్నప్పటికీ దేవుని మీద ఆసక్తితో దేవుని సన్నిధికి వెళ్ళి ఏదో నేర్చుకొని దేవుని చిత్తానుసారంగా నడవాలనే ఉద్దేశంతో చేయవచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడిన లేఖనాన్ని మరొకసారి గమనిద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, నా పాఠ్య భాగము 1 నుంచి 7 వరకు. అయితే సమయాలు లేని కారణంగా త్వరగా 2 వచనాలు చదవడం జరిగింది. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరము బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమునకు వచ్చి దానిని ముట్టడి వేయగా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ, దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాలంటున్నాడు, దేవుడు నా కొరకు ఏదైతే సిద్ధపరిచి ఉంటున్నాడో దానిని నేర్చుకుని వాక్యాన్ని ప్రకారంగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం కోరుతాం. ప్రార్థన. కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామముకి నేను పుణ్యతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, నిన్న నేడు రేపు నిరంతరం మీ ఎక్కడికి గొప్ప దేవుడు నా తండ్రి. నేనేమాత్రము అర్హత లేని వాడిని ప్రభా. అపవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడిని ప్రభా. యెషయా పెదవులు కాల్చినటువంటి దేవుడు నా తండ్రి, నీ పక్షాన్ని నిలబడుటకు నేనేమాత్రం అర్హత లేని వాడిని ప్రభా. నేను తగ్గించబడాలి, నీ మాటలు హెచ్చించబడాలి ప్రభా. నీ బిడ్డల యొక్క హృదయాలు దాన్ని చుచ్చుకొని పోయిన తండ్రి ప్రభా, ఆ యొక్క నరములను కీలను విభాగించినట్టుబడినట్టు రీతిగా హృదయాలు వాక్యాన్ని నాటిన తండ్రి ప్రభా. అభివృద్ధి పొందడానికి మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఈ దానియేలు యొక్క గ్రంథము, పాత నిబంధనలో ఈ దానియేలు యొక్క గ్రంథము 1 నుంచి 6 వరకు చరిత్ర కలిగినటువంటి చరిత్రను మనకు సూచిస్తూ ఉన్నది. 7 నుంచి 12 వరకు రాబోయే ప్రత్యక్షతను గురించి, వాగ్దానాల గురించి దానియేలు గారు ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటాం. ఈ దానియేలు గ్రంథానికి వచ్చినప్పటికీ యూదా రాజు యెహోయాకీము అనగా దేవుడు కానాను దేశం నుండి, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలుని ఎక్కడికి తీసుకొచ్చాడండి? కానాను దేశానికి తీసుకొచ్చినప్పుడు కానాను దేశంలో 10 గోత్రాలు దక్షిణ వైపున, 2 గోత్రాలు ఉత్తర వైపున ఉండడం జరిగింది. 10 గోత్రాలు ఒక రాజు పరిపాలించేవాడు, 2 గోత్రాలని ఒక రాజు పరిపాలించేవాడు. 10 గోత్రాలు ఉన్న వారిని ఇశ్రాయేలు వంశం అని పిలవడం జరిగింది. 2 గోత్రాలు ఉన్న వారిని యూదా గోత్రం అని పిలవడం జరిగింది. యెహోయాకీము ఎవరి మీద రాజుగా ఉన్నాడండి? యూదా వారి మీద. 2 గోత్రాలు ఉన్నటువంటి ఈ గోత్రాల మీద యూదా రాజుకు యెహోయాకీము అక్కడ ఏలుబడి చేస్తుంటున్నాడు. అనగా ఈ యెహోయాకీము క్రీస్తు పూర్వము 609 ఒక సంవత్సరంలో రాజుగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే 10 గోత్రాలు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి, వీళ్ళు చేసిన దోషాలను బట్టి దేవుడు ఈ 10 గోత్రాల వారిని ఎవరికి అప్పగించారు? అష్షూరు అనే సామ్రాజ్యానికి, అష్షూరు అనే రాజులకు అప్పగించి వారి చెరలోకి తీసుకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తుంటాం. అయితే యూదా రాజు అనేటువంటి యెహోయాకీము తన యొక్క పరిపాలన ప్రారంభించి 3 సంవత్సరాలు అయినప్పటికీ, ఇక్కడ రాయబడి ఉంటుంది కదా, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున, అంటే అప్పటికే యెహోయాకీము 3 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాడు. ఇతడు చేస్తున్నటువంటి 3వ సంవత్సరంలో నెబుకద్నెజరు ఎక్కడికి వచ్చాడండి? యూదా దేశం మీదకి దండయాత్రకి. ఇది మొట్టమొదటి దండయాత్ర, ఇశ్రాయేలు మీద మొట్టమొదటి దండయాత్ర. అప్పటికే అష్షూరు చెరలోకి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలును జయించి నెబుకద్నెజరు తర్వాత యూదా వారిని పట్టుకోవడం కోసము ఎక్కడికి వస్తున్నాడు? యూదా వారి మీదకి వస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే అష్షూరు చెరలోకి వెళ్ళిపోయినటువంటి ఆ 10 గోత్రాల వారిని కూడా నెబుకద్నెజరు జయించి తన రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడం కొరకు, చక్రవర్తిగా ఎదగడం కొరకు ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే వారిని, అష్షూరు చెర నుంచి వారిని కూడా తీసుకొని, అనగా అష్షూరును కూడా తన వంశం చేసుకొని తర్వాత యూదా వారిని కూడా తన వంశం చేసుకోవడానికి యూదా రాజు అయినటువంటి నెబుకద్నెజరు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యూదా వారి మీదకి రావడం జరుగుతుంది. ఎప్పుడు? యెహోయాకీము పరిపాలన చేస్తున్నటువంటి 3వ సంవత్సరంలో. అంటే 609లో యెహోయాకీము పరిపాలన ప్రారంభిస్తే 606 సంవత్సరానికి, అనగా 3 సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చారండి? నెబుకద్నెజరు. 609 3 మైనస్ చేస్తే 606 సంవత్సరంలో నెబుకద్నెజరు యెహోయాకీము అనగా యూదా వారి మీదకి దండయాత్రకు రావడం జరిగింది. ఈ గణాంకాలు ఎలాగంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు పుట్టిన కాడి నుంచి 1-2 సంవత్సరాలు లెక్కింపబడితే, క్రీస్తు పూర్వము అనగా ఎలా లెక్కింపబడుతుంది అంటే
100, 99, 98, 97 అట్లా వెనక్కి వెళ్తా, అంటే ఆదాం మొదల నుండి 1 ప్రారంభిస్తే క్రీస్తు వచ్చినప్పటికీ మనం లెక్క పెడితే యెహోయాకీము 609వ సంవత్సరంలో రాజయ్యి 606 సంవత్సరంలో పరిపాలన చేస్తున్నప్పటికీ నెబుకద్నెజర్ మహారాజు వచ్చి ఎవరిని తీసుకెళ్ళిపోయాడు? నెక్స్ట్ వచ్చిన చేద్దాం. ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను కనుక అతడు ఆ వస్తువులను సేనాలు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచాను. ఎవరిని తీసుకెళ్ళిపోడండి? ఎవరిని తీసుకెళ్ళిపోడు? యెహోయాకీముని తీసుకువెళ్ళలేదు. యెహోయాకీముని తీసుకెళ్ళకుండా ఈ యొక్క నెబుకద్నెజర్ ఎవరిని తీసుకెళ్ళాడో తెలుసండి? దేవాలయంలోని దేవతా వస్తువులను, దేవుని యొక్క ఉపకరణములను తనతో పాటుగా ఇక 7వ వచనానికి 6వ వచనానికి చూస్తే యూదయలలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనే వారిని వీరిలో ఉండిరి. అంటే యూదా దేశంలో ఉన్నటువంటి కొంతమందిని చెరపట్టుకుని ఈ నెబుకద్నెజర్ మహారాజు యూదా వారిలో ఉన్నటువంటి ఈ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నేగోలు అనగా ఈ నలుగురిని, అంటే యూదా వారు అందరితో పాటు ఈ నలుగురు కూడా ఉన్నారు. ఈ నలుగురిని కూడా తన దేశానికి ఎలా తీసుకెళ్ళిపోడండి? చెరలోనికి తీసుకెళ్ళిపోయినట్లుగా ఈ లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే ఒక విషయము అడగదలుచుకుంటున్నాను. యూదా వారు బబులోనికి వెళ్ళడానికి కారకులు ఎవరు? యూదా వారు బబులోనికి వెళ్ళడానికి కారకులు ఎవరు? ఎందుకు దేవుడు ఎవరు అప్పగించారని చూస్తున్నాం లేఖన భాగంలో. ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును ప్రభువే అప్పగించాడండి. ఎవరు అప్పగించాడండి? దేవుడే యూదా వారిని ఒక అన్యుడైనటువంటి నెబుకద్నెజర్కి అప్పగించినట్లుగా లేఖనం మనకి తెలియపరుస్తుంది. అసలు దేవుడు ఎందుకు అప్పగించవలసి వచ్చింది? అసలు దేవుడు అప్పగించడానికి గల కారకులు ఎవరు అని ఆలోచిస్తే అదే గ్రంథంలోని, క్షమించండి, రాజుల 2వ గ్రంథము, త్వరగా తీద్దాం, సమయం లేని కారణం త్వరగా వెళ్దాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగ. ఇక్కడ హిజ్కియా యూదా వారిని పరిపాలన చేస్తుంటున్నాడు. 12వ వచ్చినప్పటికీ ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోద్గాబాలాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను, కానుకలను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులను దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించాను. హిజ్కియా రాజు మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు దేవుడు బాగు చేస్తే బబులోను రాజు అయినటువంటి ఒక రాజు ఏం చేశాడంటే హిజ్కియాని చూడడానికి వచ్చారు. చూడడానికి వచ్చిన తర్వాత పత్రికలు పంపించి చూడడానికి వచ్చినప్పుడు చూసి పంపించేయాలి. కానీ హిజ్కియా ఏం చేశాడో తెలుసా? తన నగరంలో ఉన్నటువంటి, తన ఇంట్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించడం, అనగా తన షోయింగ్ చూపించడం కోసం. అంటే నేను ఎంతలా పరిపాలన చేస్తున్నాను, నా రాజ్యంలో ఎంత ఉంది, నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత పరిపాలన చేస్తున్నానని ఏం చేశాడు? తనలో ఉన్నటువంటి, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అక్కడ చూపించడం జరిగింది. అయితే 17వ వచనానికి వచ్చినప్పటికీ దేవుడు అంటున్న మాట 16వ వచనం, అంతటా యెహోవా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చి దినములో ఏదీ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయు బబులోను పట్టణమును తీసుకొని పోబడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఏమని సెలవిచ్చాడండి? వచ్చిన వారిని చూసి వెళ్ళిపోతున్న వారిని చూసి వెళ్ళిపోయినకుండా నువ్వు ఎగస్ట్రాలు చేస్తే ఏమంటున్నాడు దేవుడు? సమస్తమును కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది భవిష్యత్తును కూర్చున్నటువంటి అప్పటికి ఇంకా యెహోయాకీము రాజు అవ్వలేదు. యెహోయాకీము ఇంకా రాజు అవ్వలేదు. కానీ దేవుడు భవిష్యత్తును కూర్చున్నటువంటి లేఖన వాక్యం ఏమంటున్నాడంటే, ఎవరి చేత? తన యొక్క భక్తుని చేత ఏమని మాట్లాడుతున్నాడంటే, రాబోయే దినాల్లో నీ నగరం నందేవి ప్రతిదీ కూడా బబులోనికి తీసుకొని పోతుంది. అంటే యూదా వారు చెరపట్టుకుని పోవడానికి కారకులుగా ఎవరు కనపడుతున్నారంటే, మొట్టమొదటిగా మనకి హిజ్కియా కనపడుతున్నాడు. హిజ్కియా ఎందుకు కనపడుతున్నాడు అంటే, దేవుడు చెప్పలేదు కానీ, దేవుడు
చూపించిన దాన్ని ఇతరులకు, ఎవరికి వాళ్ళు అన్యులు, బబులోనీలు అంటే అన్యులు, వారికి చూపించి తన దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని పట్టుకొని పోవడానికి కారకులయ్యారు. తన తర్వాత వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి మనష్షే 21వ అధ్యాయము 12వ వచనం చూస్తే, తన కుమారుడైనటువంటి మనష్షే ఏం చేశాడు అంటే, కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వినువారి రెండు చెవులు గింగురుమైనంత కీడు యెరూషలేము మీదకి, యూదావారి మీదకి రప్పించుచు, నేను షోమ్రోను కొలిచిన నూలును, అహాబు కుటుంబకులు సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగనంపుదును. 17వ వచనం. మనస్సే చేసిన 16వ వచనం. మరియు మనస్సే యెహోవా దృష్టికి చెడు నడిచి యూదా వారిని పాపంలో దింపినది గాక, యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నింపినట్లు నిరాపురాధుల రక్తమును బహుగా ఒలికించాను. మనస్సే ఏం చేశాడో తెలుసండి? హిజ్కియా కొడుకును పుట్టినటువంటి మనస్సే తన తండ్రి చేసినటువంటి యథార్థతను గమనించక, ఒకవేళ హిజ్కియా ఒక చిన్న తప్పు చేసి ఉండొచ్చు, కానీ అతను యథార్థంగా బ్రతికాడు. యథార్థంగా బ్రతికిన వల్లనే నీకు మరణకరమైన రోగం వస్తుంది అన్నప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? 16-15 సంవత్సరాల మళ్ళీ ఆయుష్నే హిజ్కియాకి దేవుడు ఇవ్వడం మనం చూస్తుంటున్నాం. ఎందుకు? హిజ్కియా చేసినటువంటి గొప్ప పరిపాలనను బట్టి. అయితే అతను కూడా భక్తుడే, అయితే చిన్న తప్పిదం చేసిన దాన్ని బట్టి దేవుడు విడిచిపెట్టలేదు అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. అయితే హిజ్కియా చేసినటువంటి మంచి పరిపాలన చూసి ఆ విధంగా పరిపాలించవలసినటువంటి మనసు ఏం చేశాడో తెలుసా? ఈ కొన నుండి ఆ కొన వరకు, అంటే యోధా వారు మొదలుకొని యోధా ఈ కొన నుండి ఆ కొన వరకు కూడా నిరాపరాధుల రక్తాన్ని ఏం చేశాడండి? ఈ యొక్క మనసే ఒలికించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే హిజ్కియా ఒక కారణం అయితే, యోధా వారు బబులోను చెరలోకి వెళ్ళిపోవడానికి కూడా కారకులు ఎవరయ్యారండి? మనష్షే కూడా కారకుడైనట్టుగా మనం చూస్తుంటాం. ఆ తర్వాత వచ్చినటువంటి మనష్షే కుమారుడిగా ఉన్నటువంటి ఆమోను, అదే గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. 22వ అధ్యాయము 1. యోషియా ఎలా వచ్చినప్పుడు చదవను. 8 ఏళ్ల వాడ యెరూషలేము నందు, క్షమించండి, 21వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. మనష్షే తర్వాత వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి ఆమోను. మొట్టమొదటి ఎవరండి? హిజ్కియా. తర్వాత మనష్షే కుమారుడైనటువంటి ఆమోను కూడా యెహోవా దృష్టికి ఎలా నడిచాడండి? చెడు నడత నడిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే తండ్రిని చూసి నేర్చుకోవాల్సినటువంటి బిడ్డలు చూసి నేర్చుకోవాల్సినటువంటి మనవులు కూడా ఎలా కనబడుతున్నారండి? తప్పిదమ్ములు చేసుకుంటూ వస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. అయితే ఆమోను తర్వాత వచ్చినటువంటి యోషియా దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికినట్టుగా మనకు కనపడుతుంది. అయితే అయినప్పటికీ కూడా యోషియా ఎంత యథార్థంగా బ్రతికినప్పటికీ కూడా మనష్షే చేసినటువంటి, తన తాతగారు చేసినటువంటి భయంకరమైనటువంటి ఆ తప్పిదములు, నిరపరాధుల రక్తాన్ని ఒలికించినటువంటి మనష్షే యొక్క తప్పిదాన్ని దేవుడు మర్చిపోలేకపోయాడు. అది 22వ అధ్యాయంలో లాస్ట్ వరకు మనం చదివితే అది మనకు అర్థమవుతుంది. తర్వాత యోషియా తర్వాత వచ్చినటువంటి యెహోయాహాజు 23వ అధ్యాయం 31వ వచనం. ఇరవై 23 ఏళ్ల వాడే 3 మాసములు ఏలేడు. అతని తల్లి ఊరు వాడైన ఇర్మియా కుమార్తె హముటాలు. ఇతడు తన పితరులు చేసినంతటి ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఇక్కడ కూడా యెహోయాహాజు మనకి ఎలా కనపడుతున్నాడంటే చెడు నడత నడిచినట్టుగానే మనకి లేఖనాల్లో కనపడుతుంది. తన తర్వాత వచ్చినటువంటి ఈ యెహోయాకీము, దానియేలు గ్రంథంలో మనం చూసినటువంటి ఈ యెహోయాకీము ఎవరి కుమారుడు అండి? యెహోయాహాజు కుమారుడైనటువంటి యెహోయాకీము కూడా దేవుని దృష్టికి తప్పిదం చేసినట్టుగా అంటే రాజుల 2వ గ్రంథము 36-37 వచనాలు చూస్తే ఇతడు కూడా తప్పు చేసినట్లుగా పరిపాలనలో దేవుని దృష్టికి యథార్థంగా నడవకుండా తప్పిదము చేసినట్లుగా మనకి లేఖనంలో కనపడుతుంది. మొట్టమొదటిగా ఎవరు కనపడుతున్నారండి? హిజ్కియా కనపడుతున్నాడు. హిజ్కియా తర్వాత కుమారుడు అయినటువంటి మనష్షే కనపడుతున్నాడు. మనష్షే తర్వాత ఆమోను కనపడుతున్నాడు. ఆమోను కుమారుడు యోషియా మంచి పరిపాలన చేసినట్టుగా కనపడుతుంది. అయితే యోషియా కుమారుడు అయినటువంటి యెహోయాహాజు కూడా తప్పిదం చేసినట్టుగా కనపడుతుంది. యెహోయాహాజు కుమారుడు అయినటువంటి యెహోయాకీము కూడా తప్పిదం చేసినట్టుగా మనకు కనపడుతుంది. తరము వెంబడి తరము మారుతున్నప్పటికీ కూడా వారి తప్పిదములు చేసుకుంటూ వస్తున్నారే కానీ
దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికినట్టుగా మనం కనపడతలేదు. కనపడనప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? యెరూషలేమును వారి ముందుగా అప్పగించి ఇశ్రాయేలు వారి ముందు అప్పచెప్పాడు అష్షూరుకి. తర్వాత నెబుకద్నెజరు మొట్టమొదటి రాజు అయినటువంటి మొదటి సంవత్సరంలోనే నెబుకద్నెజరు అష్షూరును జయించి తన రాజ్యాధికారాన్ని ప్రభావితం చేసుకోవడం కోసం యూదావారిని చెరపట్టడానికి కూడా మొదటి సంవత్సరం నెబుకద్నెజరుకి మొదటి సంవత్సరం, యెహోయాకీముకి 3వ సంవత్సరంలో యూదావారి మీదకి దండయాత్రకు వచ్చి ఏం చేశారండి? తనతో పాటు యెహోయాకీమును వదిలేశాడు. ఎందుకు వదిలేశాడో తెలుసా? అప్పటికే యెహోయాకీము తన రాజ్యంలో ఉన్నటువంటి పన్నును ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోనికి ఒక కట్టడం మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 23:35 వచనంలో అది మనకు కనపడుతుంది. అప్పటికే యోధా రాజు అయినటువంటి యెహోయాకీము ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజుకి తన యొక్క పన్నును కట్టడం మనం చూస్తున్నాం. అయితే నెబుకద్నెజరు యోధావారిని చెరపెట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు నెబుకద్నెజరు యెహోయాకీముతో అన్న మాట ఏంటంటే, ఇంతవరకు నువ్వు ఐగుప్తీయులకు పన్ను కడతా వచ్చావు కదా, నీ దేశం మీద ఉన్న పన్ను ఇక నుండి నువ్వెవరికి కట్టాలి? నాకు కట్టాలి. నెబుకద్నెజరు అయినటువంటి నాకు కట్టాలి, ఎందుకంటే నా ఆధీనంలోకి మీరు అందరూ కూడా వచ్చేసారు. యోధా వారిని అక్కడ వదిలేశారు. కొంతమందిని మాత్రమే చెరపట్టుకుని తీసుకొని వచ్చేసారు. అందులో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారని మనం చూసాము. అడుగుతున్నాను, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు ఏమైనా తప్పిదం చేశారా? ఏమైనా తప్పిదం చేసినట్టుగా మనకు కనపడుతుందా? ఏ తప్పిదం చేయని వారు రాజాజ్ఞను కూడా తిరస్కరించి దేవుని కొరకు నిలబడతారు అని తెలిసిన వారిని కూడా దేవుడు ఎవరికి అప్పచెప్పాడు? నెబుకద్నెజరు మహారాజుకి అప్పగించినట్లుగా మనం చూస్తాం. అంటే తండ్రులు చేసినటువంటి తప్పిదం, పితరులు చేసినటువంటి తప్పిదం, రాజ్య పరిపాలన యథార్థంగా చేయవలసినటువంటి వారు తప్పిదములు చేసిన బట్టి అమాయకులైనటువంటి ప్రజలు ఏమైపోయారంటే బలైపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఒకసారి ఆగుదాం. మన కుటుంబాల్లో కూడా తండ్రులు చేసిన తప్పిదాలకు, తల్లి చేసినటువంటి తప్పిదాలకు, లేక కుమారుడు చేసినటువంటి తప్పిదాలకు ఎంతమంది అమాయకులైనటువంటి వారు బయలుదేరిపోతున్నారు. కుటుంబంలో యజమాని కనుక త్రాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ తన కుటుంబాన్ని పోషించుకోకుండా తనకి ఇచ్చినటువంటి బిడ్డను పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతుకుతూ ఒకవేళ 40 సంవత్సరాలకి లేకపోతే అంతకంటే తక్కువ వయసుకి చనిపోతే తన నమ్ముకున్నటువంటి భార్య పరిస్థితి ఏంటి? తన కొడుకును పుట్టినటువంటి బిడ్డల పరిస్థితి ఏంటి? వాళ్ళు చేసిన తప్పిదం ఏంటి? వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏంటి? దేవుడు అంటాడు, ప్రతి ఒక్కరికి మంచి ఆయుష్ని ఇచ్చాడు, నీ ఆయుష్కు ముందే నువ్వు ఎలా చనిపోదు అని దేవుడు లేఖనం సెలవిస్తుంది. కుటుంబంలో యజమానుడు సరిగ్గా లేనప్పుడు తను చనిపోతే తన మీద ఆధారపడినటువంటి కుటుంబం ఏమైపోతుంది? రీసెంట్గా నేను ఫేస్బుక్లో చూసినటువంటి ఒక సంఘటన, తల్లి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్తను చంపేస్తే ఆమెమో చెరసాలకి వెళ్ళిపోయింది, జైలుకి వెళ్ళిపోయింది. తన కడుపును పుట్టినటువంటి ఒక 5వ తరగతి చదువుతున్నాడు, ఒక 3వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు చేసిన తప్పుకి ఎవరు బలైపోతున్నారు? పిల్లలు బలైపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ కాలంలో జరిగినటువంటి తప్పిదానికే, పితరులు చేసిన తప్పిదానికే అమాయకులైనటువంటి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు బలైపోయినట్టుగా మనం చూస్తుంటే ఈ కాలంలో కూడా అనేక మంది నిరపరాధులు, ఏ అన్యం పురుగు తెలియని వారు అమాయకులు బలైపోతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక కుమారుడి విషయానికి వస్తే లోకంలో ఎంతో పరిపతిగా, ఎంతో పరువుగా బతుకున్నటువంటి అనేక కుటుంబాల్లో కుమారుడు సరిగ్గా లేకపోతే త్రాగుడుకు బానిస అనేక మందిని కొడుతూ తన ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతూ ఉంటే తల్లిదండ్రులు శిక్ష అనుభవిస్తున్నారా లేదా? ఎవయాని కొడుకు, ఏంటయ్యా బాబు నీ కుమారుడు ఇలా పెంచావు? ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా తన కుమారుడు మంచి మార్గంలో నడవాలని, వారు ప్రయోజకులు కావాలని కోరుకుంటున్నప్పటికీ కుమారుడు తప్పిదములు చేసి తనకు నచ్చినట్టుగా బ్రతికి తల్లిదండ్రులు చూడవలసిన సంబంధం తనే చూసుకొని ఎవరినో చేసుకొని ఒక రోజుకి వచ్చి అంటాడు, నేను ఈమెను ప్రేమించాను, ఈమెను చేయకపోతే నేను చచ్చిపోతాను. దీని కారణాన ఎవరు బాధ అనుభవిస్తుంటున్నారు? తల్లిదండ్రులు బాధపడినట్టుగా చూస్తాం. ఒకవేళ చేసుకున్న తర్వాత వారి యొక్క కుటుంబం బాగుంటే పర్వాలే, కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినప్పటికీ వారు కొట్టుకుంటూ తిట్టుకుంటూ మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తారు? తల్లిదండ్రుల దగ్గరికి వస్తే వారి తల్లిదండ్రుల యొక్క మనసు
ఏమైపోతుందండి? అమాయకులు, వాళ్ళు ఏం చేసిన తప్పుదం లేదు. తల్లిదండ్రులు తప్పుదం చేశారండి ఇందులో? తల్లిదండ్రులు తప్పుదం చేయలేదు, కొడుకు చేసినటువంటి తప్పుదం. ఆ సేమ్ ఇష్యూ కుమార్తె చేస్తే, ఎవరినో ప్రేమించానని, లేకపోతే ఆవిడ లేకపోతే అతను లేకపోతే నేను చచ్చిపోతానని ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం సరిగ్గా లేకపోతే తల్లిదండ్రుల దగ్గరికి వస్తే తల్లిదండ్రులు ఏం చేయగలుగుతారు? తల్లిదండ్రులు ఏం చేయగలుగుతారు? ఈరోజు కుటుంబాలు అదే విధంగా ఉంటున్నాయి. కొన్నిసార్లు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు బట్టి మనం కూడా కొన్నిసార్లు సఫర్ అయ్యాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం అనేక మందిని నమ్మి అతడు ఏదో మంచి చేస్తాడని మనం ఇస్తే అతని ద్వారా మనం సఫర్ అయిపోయినటువంటి దినాలు ఎన్నో ఉంటున్నాయి. రీసెంట్గా ఒక వార్త నేను వింటున్నాను. తమిళనాడులో ఒక విద్యార్థి, స్కూల్ గదిలోనే బాత్రూంలోనే ప్రసవించిందంట. అంతవరకు కనిపెట్టలేకపోయారు. స్కూల్ విద్యార్థి బాత్రూంలో ఒక బిడ్డకి జన్మనిచ్చిందంట. ఆ బిడ్డ బోర్డు కత్తిరించడం తనకు తెలియక పొదలో విసిరేసిందంట కాబట్టి. ఇప్పుడు ఆ బిడ్డ చేసిన తప్పిదం ఏంటి అడుగుతున్నాను? ఆ బిడ్డ చేసినటువంటి తప్పిదం ఏంటి? ఒక పసిగందు ముక్కుపచ్చలాగినటువంటి ఒక పసిగందు బలైపోయింది. దానికి కారణం ఎవరు? ఆ పాప చేసినటువంటి తప్పిదం కదా. ఇలాగా చేసినటువంటి ప్రతి తప్పిదానికి అమాయకులైనటువంటి బలైపోతూనే ఉంటున్నారు. అమాయకులైనటువంటి అనేక మంది ఏమైపోతున్నారండి? అయిపోతున్నారు. తాగుడు కుటుంబాన్ని సరిగ్గా నడిపించినటువంటి యజమాని సరిగ్గా లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అనేక మంది అమాయకులు బలైపోతున్నారు. తల్లి సరిగ్గా లేకపోతే అమాయకులు కుమారుడు బలైపోతున్నారు. కుమారుడు సరిగ్గా లేకపోతే తల్లిదండ్రులతో పాటు తన తోడుబిడ్డలు కూడా బలైపోతున్నారు. ఒకవేళ నీ అక్క కానీ, నీ చెల్లి కానీ, లేకపోతే మన తమ్ముడు కానీ, మన దోబుట్టులు కానీ ఎవరైనా తప్పుదం చేస్తూ నువ్వు బలైపోతూ ఉంటే, చేయని శిక్షకి నువ్వు బాధను అనుభవిస్తూ ఉంటే, దేవుడు అంటున్నాడు ఈ రోజున ఒకసారి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈ రోజు ఎవరో చేసిన అన్యాయానికి నువ్వు బలైపోతూ ఉంటే, నీ కుటుంబంలో చేసినటువంటి తప్పిదానికి నీ ప్రమేయం లేకుండా, నీ తప్పిదం లేకుండా ఈరోజు నువ్వు బాధను అనుభవిస్తూ ఉంటే, ఒకవేళ నీ కుమారుడే కావచ్చు, లేకపోతే నీ కుమార్తె కావచ్చు, లేకపోతే నీ అన్నదమ్ములే కావచ్చు, నీ తోబుట్టువులే కావచ్చు, లోకంలో తీరని మచ్చ నీ కుటుంబం మీద తీసుకొచ్చినప్పుడు నువ్వు సఫర్ అవుతూ ఉంటే, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? లేఖనాన్ని బట్టి ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి ఏ తప్పిదం చేయనటువంటి, ఏ పాపం చేయనటువంటి వారు అమాయకంగా ఎక్కడికి చేరుకోకపోయారో తెలుసా? బబులోను సామ్రాజ్యాన్ని చేరుకోనటువంటి దానియేలు, షద్రకు, మేషకులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. చెరలోకి వెళ్ళిపోయినటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగోలు దానియేలు దేవుని హింసించారని, దేవుని దూషించారా? ఎక్కడ దూషించినట్టుగా మనకు కనపడదు. ఎందుకంటే దేవుని కొరకు వారు నిలబడ్డారు. నెబుకద్నెజర్ మహారాజు నిలబెట్టినటువంటి ప్రతిమకు వాళ్ళు ఏమన్నారో తెలుసా? రాజా, ఇందుని గూర్చి నీకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరత మాకు లేదు. మా దేవుడు వేడిమి కలగా అగ్నిగుండముల నుంచి రక్షించకపోయినా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడే. ఒకవేళ రక్షించకపోయినప్పటికీ కూడా మేము ఆయన కొరకు చనిపోతామే తప్ప మేము ఆయన్ని ప్రతిమకు మేము నమస్కారం చేయం. అటువంటి తెగింపు నీలో ఉందా ఈ రోజున? ఒకవేళ నీ కుటుంబం బట్టి నువ్వు సఫర్ అయిపోతున్నావు, నీ కుమార్తెను బట్టి, నీ కుమార్తెను బట్టి, లేకపోతే నీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సమస్యలు నువ్వు ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పటికీ, నీ ప్రమేయం లేనప్పటికీ నువ్వు సఫర్ అవుతున్నావేమో. దేవుడు అంటున్నాడు ఈ రోజున, షద్రకు, మేషకు, అబేద్నెగోను ఒకసారి చూడు. వారు ఎవరిని చూశారండి? దేవుని చూశారు. అడుగుతున్నాను ఈ రోజున, ఏ పాపము నా ప్రమేయం లేకుండా నేను బాగానే ఉన్నానని అనుకుంటున్నాను. ఒకవేళ నీ వల్ల ఎవరైనా సఫర్ అవుతుంటున్నారేమో. ఒకవేళ నువ్వు మాట్లాడిన మాటలు బట్టి, నువ్వు చేసిన పనికి, నువ్వు చేసినటువంటి కార్యాలకి ఒకవేళ నీ కుటుంబం పనైపోతుందేమో. ఒకసారి దేవుడు చర్చించుకుంటున్నాడు. పెద్దలు చేసిన తప్పుదమ్ములు బట్టి పిల్లలు బబులోను రాజ్యానికి వెళ్ళారు. తండ్రి చేసిన తప్పులను బట్టే పిల్లలు బలైపోతుంటున్నారు. ఒకవేళ నువ్వు తప్పిదం చేస్తుంటున్నావేమో. దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు ఈ రోజున దానియేలు, షద్రకు, మేషకుల ద్వారా. ఏమన్నా తెలుసా? నువ్వు తప్పిదం చేస్తే జాగ్రత్త అంటున్నాడు. మనలో అనేక మంది దేవుని సన్నిధానికి వచ్చిన హృదయాలు మార్చుకోలేనటువంటి పరిస్థితి, ఇతరులు బాధ పెట్టే మాటలే, కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు.
ఖచ్చితంగా ఒకవేళ బాధను వచ్చితే బాధ ఉంటుందో లేదో తెలియదు, గాయం తగ్గిపోయిన తగ్గిపోతాయి. కానీ ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, చనిపోయేంత వరకు కూడా బాధ పెడుతూనే ఉంటారు. ఒక క్రైస్తవుడు అలా ఉండకూడదు. ఎందుకో తెలుసా, శద్రకు మేషకు దానియేలు వాళ్ళు చేయలేనటువంటి తప్పిదానికి బబులోనికి వెళ్ళిపోయిన దేవుని ఆరాధించారు తప్ప, దేవుణ్ణి ఆశ్రయించారే తప్ప దేవుని దూషించలేదు. బబులోని రాజుని కూడా యోధా రాజుని కూడా ఏమి అనలేదు. ఈరోజు నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంది? మన ద్వారా మన కుటుంబం సఫర్ అయిపోతుందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ అటువంటి స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితిని మార్చుకో, నీ స్థితిని మార్చుకొని దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. రెండవదిగా, ఇక్కడ ఉన్న మన అందరము కూడా ఎవరికి ద్వారా సఫర్ అవుతూనే ఉంటున్నాము అని మనం ఫీల్ అవుతే, మనందరి ద్వారా ఒక ఆయన సఫర్ అయిపోయాడు. నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనందరి కొరకు ఆయన శిలువపై రక్తాన్ని కార్చాడు. పిలాతు అంటున్నాడు, చేతులు కడుక్కున్నాడు, ఈలో ఏ దోషం కూడా నాకు కనపడలేదు, ఏ తప్పిదం కూడా నాకు కనపడలేదు అంటున్నాడు పిలాతు. ఆయన నోట ఏ కపటం కూడా లేదంట. ఆయన దౌర్జన్యంగా ఉన్నాడంటండి మనందరి కొరకు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మనందరి కోసం ఆయనను పాపముగా చేశాడంటది. మనందరి కోసం ఏ పాపం ఎరిగిన ఆయన్ని పాపముగా చేశాడంట. దేవుడు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు కుమారుడితో, నాయన నీ కొరకు అన్నలు తమ్ముడు చేస్తున్నాను, వారి కొరకు నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు మొత్తం తీసుకుపోవాలి, నేను వెళ్తాను వారి కొరకు అని ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితమే నీ పాపముల కొరకై నా పాపముల కొరకై శిలువపై రక్తములు కాచి మనందరూ నిర్దోషులుగా తెచ్చినటువంటి దేవుణ్ణి ఇప్పటికీ బాధపెడుతూనే ఉన్నాం. ఎందుకో తెలుసా, బాప్తిసం తీసుకొని నీ కొరకు యథార్థంగా బ్రతుకుతానని చెప్పి లోకంలో భయంకరమైనటువంటి కార్యాలతో, భయంకరమైనటువంటి పాపముతో నిండిపోయి ప్రతిదినం ఆయన శిలువ వేస్తూనే మనం ఉంటున్నాం. బాధ పెట్టట్లేదా దేవుని? మన క్రియల ద్వారా దేవుని బాధ పెట్టట్లేదా? మన ఆలోచనల ద్వారా దేవుని బాధ పెట్టట్లేదా? దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా, భారం మోసుకొనిచున్నటువంటి సమస్త జనులారా, పాప భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా దగ్గర రండి, నేను విశ్రాంతి ఇస్తాను. ఏ పాపం తెలియని, ఏ అన్యాయం చేయనటువంటి దానియేలు, షద్రకు, మోషే కొరకు వెళ్ళిపోతే ఈరోజు నువ్వు అటువంటి స్థితిలో ఉంటే కనుక నువ్వు ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూసేవారు ఉంటారు. కాబట్టి మొదటి అంశం ఏంటో తెలుసా, ఇతరుల వల్ల నువ్వు ఇబ్బంది పడినా పర్వాలేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని గ్రహిస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టినా నువ్వు ఉండకూడదు. ముఖ్యంగా దేవుడు ఇబ్బంది పెట్టేటట్టుగా మనం ఉండకూడదు. మొట్టమొదటి పాయింట్, ఇతరుల వల్ల నేను బాధపడినా పర్వాలేదు, అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. నీ ప్రమేయం లేకుండా నువ్వు బాధను అనుభవిస్తే దేవుడు నాకు షద్రకు, మేషకు, అబేద్నెగోకు తోడుగా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. ప్రతిదినం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా, మీ దుఃఖదినము సమాప్తమవునని ఆయన మనకు సెలవిస్తుంటున్నాడు. అట్టి రీతిగా దేవుడు ఉండాలని, మనందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయం చదువుతాం. 1వ వచనం, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి ముట్టడి వేయగా. బబులోను రాజుకు నెబుకద్నెజరు ఎవరి మీదకి వచ్చాడండి? ఎవరి మీదకి వచ్చారు? యెరూషలేము మీదకి వచ్చినట్టు మనకు కనపడుతుంది. యెరూషలేము ఎవరండి? యెరూషలేములో ఉన్నది ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలు. యెరూషలేములో ఉన్నది ఎవరండి? దేవుని ప్రజలు. దేవుని ప్రజల మీదకి ఎవరు వచ్చారండి? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు ఎవరు? అన్యుడు. నెబుకద్నెజరు దేవుని తెలిసిన వాడు కాదు. నెబుకద్నెజరు దేవుని ఎరిగినటువంటి వాడు కాదు. కానీ ఎవరి మీదకి వచ్చాడు? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీద, కనుక యెరూషలేము మీదకి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఎవరు అప్పగించారు? మాట్లాడండి మీరు కూడా.
మీరు వింటున్నారో లేదో నాకు తెలియాలంటే మీరు కూడా మాట్లాడండి. ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించినట్టుగా మనకు కనపడుతుంది. ఇశ్రాయేలుని దేవుడు ఏమంటున్నాడు అంటే నా స్వకీయ సాంపత్యం. ఇశ్రాయేలు ప్రజలు నా స్వకీయ సాంపత్యము అన్నటువంటి ఈ ప్రజలని దేవుడు ఎవరికి అప్పచెప్తున్నాడంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ అనే ఒక అన్యుడికి అప్పచెప్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? దేవుడే తన ప్రజలకు శిక్ష విధిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. దేవుడే తన ప్రజలకు శిక్ష విధిస్తున్నట్లుగా కనపడుతుంది. దేవుడు తన ప్రజలను శిక్షకు అప్పగించడం ఏంటంటే ఎలా ఉందో తెలుసా? అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే ఇంకా రోగ పరిస్థితి ఏంటి? దేవుడే తన ప్రజలను, ఇశ్రాయేలు అనేటువంటి తన ప్రజలను ఒక అన్యుడికి అప్పగిస్తే రక్షణకు కారకులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు అనేక మందిని దేవుళ్ళలోకి నడిపించవలసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఈ జనాంగాన్ని చూసి ప్రపంచమంతా ఇతర దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకోవాల్సినటువంటి ఈ ప్రజలు తప్పుదమ చేస్తే దేవుడు ఎవరికి అప్పచెప్పాడంటే అన్యుల రాజు అయినటువంటి నెబుకద్నెజర్కి అప్పగించినట్లుగా మనం లేఖనంలో చూస్తుంటున్నాం. లేఖన భాగంలో గమనిస్తే 2వ దినవృత్తాంతుల గ్రంథము 26వ అధ్యాయము 16 నుంచి 21 వరకు చూస్తే ఉజ్జియా రాజు అయినటువంటి ఒక రాజు మనకు కనపడతాడు. ఒక విషయం, ఈ ఉజ్జియా రాజు మంచివాడే. 3వ వచనంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడే, యెహోవా యందు చాలా భయభక్తులు కలిగిన వాడే. అయితే తనకు తప్పిదం చేశాడు. లేవీలు చేయాల్సినటువంటి పనిని, యాజకులు చేయాల్సినటువంటి పనిని తన స్థిరుడైన తర్వాత, రాజ్యము సమకూర్చుకున్న తర్వాత, రాజ్యము ప్రశాంతంగా వెళ్ళిపోతున్నప్పుడు తను ఏం చేశాడో తెలుసా? యాజకులు చేయవలసినటువంటి ధూపార్తిని తన వేయడానికి సిద్ధపడిపోయాడు. ఎవరు? ఉజ్జియా మంచివాడే, ఉజ్జియా మంచి పరిపాలన చేస్తున్నవాడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. అయినప్పటికీ స్థిరపడిన తర్వాత 16వ వచనం ఉంటుంది, అతడు స్థిరపడిన తర్వాత మనసునందు గర్వించి అని ఉంటుంది. అతని గర్వం పెరిగిపోయి ఏం చేశాడో తెలుసా? యాజకులు చేయవలసిన పనిని తాను చేసినట్టుగా కనపడుతుంది. అయితే దేవుడు తాను ఏం చేశాడో తెలుసా? ఉజ్జియాను మొత్తినట్టుగా మనకు కనపడుతుంది. ఉజ్జియాను మొత్తి కుష్ఠరోగం రప్పించి తాను ఏం చేశాడో తెలుసా? ఆ మందిరం నుంచి తొలగించాడు. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? ఇక్కడ దేవుని ప్రజలే తప్పిదము చేస్తే ఉజ్జియాను విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టలేదు. దేవుడు రక్షణకు కారకులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలే తప్పిదం చేస్తే దేవుడు విడిచిపెట్టాడా? నెబుకద్నెజర్ మహారాజుకి అప్పచెప్పాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది, త్వరగా తీద్దాం. నేను విలుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చుము, పట్టణంలో నుండి వాడి వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షలు లేకుండా అందరినీ అంతము చేయము. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? యెహెజ్కేలుతో నా మందిరం నుంచి మొదలెట్టే శిక్ష. నీకు కటాక్షం ఉండకూడదు, కనికరం ఉండకూడదు, ఒక్కొక్కరిని హతము చేసేయమంటున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి? పాలెంలో నుంచి కాదు, నా మందిరం నుంచి. ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటున్నాడు దేవుడు? నా మందిరం నుంచి మొదలు పెట్టమంటున్నాడు. ఎందుకు మొదలు పెట్టమంటున్నాడు? అనేక మందికి యథార్థంగా బ్రతకవలసిన వీళ్ళే తప్పిదం చేస్తే, అనేక మందిని రక్షణ మార్గం నడిపించవలసినటువంటి వీళ్ళే తప్పిదం చేస్తూ, యథార్థంగా బ్రతకకుండా తప్పిదం చేస్తూ, నేను వారిని చూసిన విధానం తెలుసా? పాలు తీరలు ప్రవహించి దేశానికి వాళ్ళకి నడిపిస్తే వాళ్ళు తినమరిగి ఏం చేస్తున్నారు తెలుసా? తప్పిదం చేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా మందిరం నుంచి మొదలెట్టు, ఎవ్వడి మీద కనికరము చూపించొద్దంటున్నాడు దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 17-18. పక్షపాతం లేకుండా క్రియలు బట్టి తండ్రి అని చదవండి. కాదు, 4:17. తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ప్రారంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షించబడట దుర్లభం అయితే భక్తిహీనులు
పాపియు ఎక్కడ నిలుచును. ఇశ్రాయేలును విడిచిపెట్టలేదు దేవుడు. నా పరిశుద్ధ స్థలం నుండి మొదలుపెట్టు నాశనం చేయడం, ఎవరిని కూడా కనికరింపొద్దు అని అంటే ఈ రోజున ఎవరిని ఎక్కడ పిలిచాడని మనందరినీ కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరములకు వెలుగును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం, అంటే దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయవలసినటువంటి మనము పాపములో మునిగిపోతే, తప్పిదములో మునిగిపోతే శిక్ష ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటున్నాడు దేవుడు? క్రిస్టియన్స్ నుంచే మొదలు పెట్టమంటున్నాడు. అన్యుల దగ్గర నుంచి కాదు, దేవుని తెలియని వారి దగ్గర నుంచి కాదు. ప్రతి వారం దేవుని సన్నిధంలోకి వచ్చి, బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చి ఆయన రక్తంలో పాలు పొంది తిరిగి వెళ్ళి లోకంలో బ్రతుకుతున్న వారిని ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు దేవుడు? దేవుని యొక్క మందిరం నుంచి మొదలు పెడుతున్నాడు శిక్ష. నీతిమంతుడే రక్షించబడితే దుర్లభం అయితే ఇంకా పాపియు ఎక్కడ నిలబడతాడండి? ఎక్కడ నిలబడతాడు? చేసిన తప్పిదము యథార్థంగా ఆయన కొరకు బ్రతకకుండా తప్పిదం చేసుకుంటూ లోకంలో బ్రతుకుతూ వెళ్ళిపోతుంటే దేవుడు విడిచిపెడతాడండి? దేవుడు లోకానికి వెలుగుకొనవలసినటువంటి మనం, ఈ బల్బు ఉందండి, ఈ బల్బు ఫిలమెంట్ ఆరిపోయింది అనుకోండి, ఇక్కడ వెలుగు ఉంటుందా? ఉండదు. ఈ బల్బు ఫిలమెంట్ వెలుగుతున్నంతసేపు మనందరం కూడా ఇక్కడ ఉంటున్నాం. ఫిలమెంట్ వెళ్ళిపోయింది అనుకోండి, చీకటి ఇక్కడ ఆవరిస్తుంది. లోకానికి వెలుగు ఉండవలసినటువంటి నీ వెలుగు పరిశుద్ధత వెలగకపోతే నీ ద్వారా రక్షణ పొందవలసినటువంటి అనేక మంది నీ వెనకాల వరుసలో ఉంటారు. అది నీ కుటుంబీకులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఆత్మీయులు కావచ్చు, ఎవరైనప్పటికీ నీ ద్వారా రక్షణ పొందవలసినటువంటి ప్రజల్లో రక్షణ పొందమని వెళ్ళిపోతే శిక్షకు మొదట లైన్లో నువ్వు ఉంటావు, తర్వాత వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు పిలవడు దేవుడు, ముందుగా నిన్ను పిలుస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుని సన్నిధానంకి వచ్చి యథార్థంగా బ్రతకకుండా అనేక మందికి మార్గదర్శకం ఉండకుండా నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి నేను పిలుస్తాడు. ఇంట్లో కొడుకు కానీ కుమార్తె కానీ తప్పిదం చేస్తే తండ్రి ఎవరిని పిలుస్తాడు? తండ్రిని పిలుస్తాడు. నువ్వు చేసిన తప్పిదానికి కదా వాడు లోకంలోకి వెళ్ళి ఎలా బ్రతికాడు? నువ్వు చేసిన తప్పిదానికే కదా నేను బయటికి వెళ్ళి సంపాదించి వస్తుంటే నువ్వేం చేయాలి? కుమారుని కంట్రోల్లో పెట్టాలి. తర్వాత తన కుమారుని కానీ వదిలేస్తాడా? తర్వాత అతనికి కూడా శిక్ష ఉంటుంది. అయితే మొట్టమొదటిగా ఎవరిని పట్టుకుంటాడు యజమానుడు? తల్లిని పట్టుకుంటాడు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాము? కుమారుడు ఎలాగెళ్తున్నాడు, కుమార్తె ఎలాగెళ్తుందో ఆలన పాలన నువ్వు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటాడని కుటుంబ యజమానుడు తల్లిని నిలదీస్తాడు. తండ్రి ఎవరు నిలదీస్తాడో తెలుసా? పరలోకమందున్న తండ్రి ఎవరు నిలదీస్తాడో తెలుసా? చూసింది, తెంపింది, తిన్నది పట్టుకొచ్చి మన తండ్రి గారికి ఇచ్చింది. కానీ పిలుస్తున్నాడు ఎవరిని? దేవుడు ఆదామా అంటున్నాడు. అదేంటది, నువ్వు తిన్నావు, నువ్వు తెచ్చిచ్చావు, నేను తిన్నాను, నిన్ను పిలవకుండా నన్ను పిలుస్తున్నాడు ఏంటి అని చూస్తున్నాడు ఆదాము అవ్వమ్మ. అయితే లెక్క ప్రతి పురుషునికి శిరస్సు, ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడని, భర్తని. ప్రతి భర్తకి శిరస్సు ఎవరండి? క్రీస్తుని. క్రీస్తుకి శిరస్సు తండ్రి అయిన దేవుడని వేరుగా అంటున్నాడు దేవుడు. అంటే లెక్క ఎక్కడి నుంచి పెడుతున్నాడంటే మొదలు పెడుతున్నాడంటే కుటుంబ యజమానుడు అంటే తండ్రులు అయినటువంటి వారి దగ్గర మొదలు పెడుతుంటున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి తన రక్తాన్ని కార్చి లోకముల నుండి విడిపించి, పాప స్థితి నుండి విడిపించి యథార్థంగా బ్రతకమని మనల్ని ఈ స్థితిలో ఉంచితే తిరిగి పాపానికి బానిసైపోతే శిక్ష కనికరం ఉండదు. శిక్షకు కృపామయుడు సింహాసనం మీద ఉన్నంత వరకే, కృపామయుడు రెండవ రాకడ వచ్చేంత వరకే, కృపా కూడా నువ్వు ప్రాణం పోయేంత వరకే. ఒకసారి నీ ప్రాణం పోయినా ఆయన రాకడ వచ్చినా మరుక్షణము యథార్థంగా నీ జీవితాన్ని సరిదిద్దుకొనకపోతే, నీ పాపాన్ని విడిచిపెట్టి నీ యొక్క దోషాలన్నింటిని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో పాపమును ఒప్పుకొని కడుగుకొనక యథార్థంగా బ్రతకకపోతే కనుక ముందు వరుసలో నువ్వు ఉంటావు. నీ ద్వారా రక్షణ పొందవలసిన వారు రక్షణ పొందకుండా వాళ్ళు కూడా నీ వెనకాల వరుసలు వాళ్ళు కనబడతారు. శిక్ష నుంచి ప్రారంభమవుతుందండి, మన దగ్గరే ప్రారంభమైతే. రెండవ పాయింట్ ఏమంటున్నాడు తెలుసా దేవుడు? శిక్ష మన దగ్గరే ప్రారంభమైతే అది మహా భయంకరం. ఇక మూడవదిగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. అదే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం త్వరగా వెళ్ళడానికి నేను ఆశపడుతున్నాను. మొదటి వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రెండవది, ప్రభు యోధారాజుకి యెహోయాకీము దేవుని మందిరంలో శేషించిన ఉపకరణమును ఆ రాజు చేతికి అప్పగించాను. అతడు ఆ వస్తువులను షీనారు దేశము అనగా బైబిల్లో మనకి ఎక్కడ కనబడిన షీనారు దేశం అన్నా, బాబేలు అని కనబడిన కల్దీయుల దేశం అన్నా, బబులోను సామ్రాజ్యం అన్నా
ఒకటే. నేటి మోడర్న్గా ఇరాక్ దేశంగా అది పిలువబడుతుంది. షినారు దేశం అనగా, బబులోను దేశం అనగా, కల్దీయుల దేశం అనగా, బాబేల్ అని బైబిల్ ఎక్కడ కనబడినా అది నేటి ఇరాక్ దేశంగా మనం గమనించాలి. షినారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచారు. బొక్కసము అనగా సామాగ్రి ఉంచే స్థలము. నెబుకద్నెజరు యెరూషలేములో, యూదా దేశంలో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని వస్తువులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి? చదవాలి. షినారు దేశంలోని తన దేవతాలయంలోని బొక్కసంలో, అంటే ఆ దేవుని యొక్క వస్తువులు భద్రపరిచినటువంటి స్థలంలో అవి పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. అయితే నెబుకద్నెజరు చాలా తెలివి ఆలోచించినట్టుగా, ఒక జ్ఞానం తెలిసిన వాడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అంటే దేవుని వస్తువులు తన ఇంటికి తీసుకువెళ్ళొచ్చుగా, దేవుని వస్తువులు తన ఇంటికి తీసుకువెళ్ళి తన వాడికి వచ్చుగా, కానీ భయపడ్డాడు. దేవుని వస్తువులు దేవుడిగా పిలబడుతున్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఆ పెట్టాడు, కానీ తన ఇంటికి తీసుకెళ్ళినట్టుగా మనకు కనిపించట్లేదు. దేవుడు కూడా మనకు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేలు రోమా పరిపాలన ఉన్నప్పుడు పన్ను కట్టమని వచ్చి అడిగినప్పుడు దేవుడు ఏమంటాడు? కైసరుడికి, దేవుడికి ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు నెబుకద్నెజరు దేవుని వస్తువులు దేవుని స్థానంలో పెట్టాడు. పన్ను, ఇశ్రాయేలు పన్ను, తను మాత్రం డబ్బు తీసుకొచ్చి వాడుకుంటున్నాడు. ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? దేవునికి, కైసరుడికి. అంటే దేవుని వస్తువులు ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి. దేవుని కాని వాటివి ఎవరికి వాళ్ళకి ఇవ్వాలి. ఈ రోజున ప్రభుత్వం ఉందండి. మనం ప్రతి ప్రభుత్వంలో ఉంటున్నాం కనుక ప్రతి ప్రభుత్వానికి మనం ట్యాక్స్ కడుతుంటున్నాం. మనం కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఉంటుంది. అది ప్రత్యక్ష పన్ను కావచ్చు, పరోక్ష పన్ను కావచ్చు. మనం ప్రతిదీ కూడా మనం ట్యాక్స్ కడుతూ ఉంటున్నాం. అయితే ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నప్పుడు, ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నప్పుడు ప్రభువుకి ఇవ్వాల్సినవి ప్రభువుకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రభువు కోరుకుంటున్నది ఏంటి? ప్రభువు కోరుకుంటుంది ఏంటి? నీ ఆస్త, నీ ధనమా? ఈ ఆకాశం నాదే, భూమి నాదే, సమస్తము కూడా నాదంటున్నాడు. ఏమిచ్చి ఆయన్ని సంతోషపరచగలుగుతున్నాడు? ఆయన ఏమంటున్నాడు? ఏం కావాలని కోరుతున్నాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, త్వరగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. 3వ అధ్యాయం 16 వచ్చింది. మీరు దేవుని ఆలయం అని ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. చాలండి. దేవుని ఆలయమై మీరు ఉన్నారని మీరు ఎరుగరా. చాలా మంది నేను ఆలయానికి వెళ్ళాలని అంటారు. ఆలయము 4 గోడలు ఉన్నది కాదు. ఆలయము అనగా మన హృదయమే. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దేవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అన్నిటి ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం. దేవునికి ఇవ్వాల్సిన వాటిని మనకి ఇస్తున్నామా? దేవునికి ఇవ్వాల్సినవి ఏంటో తెలుసా? నీ హృదయం. ఇంకేమివ్వాలండి దేవునికి? చెప్పాలి. దేవునికి ఇవ్వాల్సినవి ఏంటి? మాట్లాడాలి. దేవునికి ఇవ్వాల్సినవి ఏంటో తెలుసా? నీ సమయం ఇవ్వాలి, నీ ధనముని ఇవ్వాలి, నీ యొక్క దేహాన్ని ఇవ్వాలి. తర్వాత నీ కడుపున పుట్టినటువంటి పిల్లలను కూడా దేవునికి ఇవ్వాలి. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలు అంటున్నాను.
పాడుతున్నాడు ఒక భక్తుడు. కాబట్టి మనము దేవునికి ఏమిస్తున్నాం ఈ రోజున? ఈ అంశం గురించి మాట్లాడేది చాలా ఉంది, టైం లేని కారణంగా నేను త్వరగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఈ రోజున దేవునికి ఏమిస్తున్నా? దేవునికి కానుకిస్తే సరిపోద్దా? దేవుని పేరట భోజనాలు పెడితే సరిపోద్దా? దేవుని పేరట మందిరాలు కట్టిస్తే సరిపోద్దా? దేవుని పేరట అనాథ పిల్లలను చేరదీస్తే సరిపోద్దా? నువ్వు పరిశుద్ధంగా లేనప్పుడు, నువ్వు పవిత్రంగా లేనప్పుడు, నీకే పరలోకానికి వెళ్ళే దిక్కు లేనప్పుడు నువ్వేం చేసిన ప్రయోజనం ఏంటి? ఇవన్నీ ఇవ్వచ్చు, వాళ్ళు నువ్విచ్చిన దాని ద్వారా వాళ్ళు మేలులు పొందుకోవచ్చు. ఎలా ఉండదో తెలుసా? ఒక గుడ్డువాడు లైట్ వేస్తే వాడికి ఉపయోగం కాదు, కానీ చూసే వారందరికీ ఉపయోగం. నువ్వు భోజనాలు పెడితే పెట్టే వారందరూ కడుపు నిండుతుంది, కానీ పరలోక రాజ్యం అని ప్రతిఫలం ఏది అని దేవుడు అడుగుతుంటున్నాడు. ఇటువంటి స్థితిలో మన దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉంటుంది. మొదటి మాట నేను చెప్తున్నాను, ఇతరుల వాళ్ళు నువ్వు బాధను అనుభవించినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం ఇతరులకు ఇబ్బంది పడకూడదు. అది అట్ ది సేమ్ టైం దేవుని కూడా బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. రెండవదిగా, తీర్పు మన దగ్గరే ప్రారంభమైతే మన వెనుకలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? మూడవదిగా, కైసరునికి దేవునికి ఇవ్వాలి. ఒకవేళ అనేకులు పెట్టిన ఇబ్బందులు బట్టి నువ్వు నలిగిపోతుంటున్నావేమో, షడ్రకు మీషకు అబేద్నెగోను చూడని దేవుడు సెలవిస్తున్నాడు. వాళ్ళని చూస్తూ నీ జీవితాన్ని సరి చేసుకోనకుండా ఇంకా పాపపు బ్రతుకులో బ్రతికితే తీర్పు నీ దగ్గరే మొదలవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఇష్టానుసారంగా బ్రతికితే, సమయాన్ని ఇవ్వకుండా, నీ యొక్క దేహాన్ని ఇవ్వకుండా, నీ యొక్క ధనాన్ని దేవుని వరకు ఖర్చు పెట్టకుండా ఇష్టానుసారంగా లోకంలో బ్రతికితే, నీకు పుట్టిన బిడ్డలను డాక్టర్ కావాలని, లేకపోతే మంచి పొజిషన్లో ఉన్నామని కోరుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళని కూడా దేవుడి పరిచర్యకు పిలవాలి. దేవుడి పరిచర్యకు వాళ్ళు నిలబెట్టాలి. వారిని నిలబెడితేనే అనేక మంది వారిని నిలబెట్టడానికి కారకులు అవుతారు. నా కుమారుడు ఇంజనీర్ అవ్వాలి, నా కుమార్తె డాక్టర్ అవ్వాలని కోరుకోవడం తప్పులేదు. అట్ ది సేమ్ టైం వారి దేవుడి పరిచర్యలో ఉన్నారా లేదా నువ్వు కనుక్కోవాలి. మొట్టమొదటిగా నువ్వు ఉండాలి. ఆవల్ని చేయలేం వేస్తే దూడల్ని రొట్టె మీద వేయదు. ఇది లోకంలో ఉన్నటువంటి సామెత. క్రైస్తవులు అనేటువంటి మనం ప్రతి దినము సరి చేసుకోవాలి. కాబట్టి తలను వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను అనేకుల వల్ల నేను ఇబ్బందులు పాలవుతున్నాను, నేను చేయని తప్పిదానికి నా శిక్ష అనుభవిస్తున్నాను, నువ్వు బాధ పెడితే దేవుడు అంటున్నాడు, షడ్రకు మీషకు అబేద్నెగోను ఒకసారి చూడు, వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను వాళ్ళకి తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. శిక్ష మన దగ్గరే ప్రారంభం అయితే మన వెనుకలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఎస్కేల్తో అంటున్నాడు దేవుడు, ఎవరిని కూడా కనికరించొద్దు, ఎవరిని కూడా విడిచిపెట్టొద్దు. నేను చేసిన ప్రతి అద్భుత కార్యం వాళ్ళు మర్చిపోయారు, నేను చేసిన ప్రతి ఆశ్చర్యకాన్ని వాళ్ళు మర్చిపోయారు. పాలు తీరని ప్రవహించే దేశానికి వారికి నేను నడిపించినప్పటికీ కూడా వాళ్ళు యథార్థంగా బ్రతకూడగా వారు పాపస్థితిలో బతుకుతున్నారు. వాళ్ళు విడిచిపెట్టాలనుకుంటున్నాడు దేవుడు. ఈ రోజున ఏ పాపం మెరుగని ఆయన్ని మన పాపముల కొరకై రక్తము కాల్చినటువంటి దేవుని విస్మరించి ఈ లోకంలోని శరీర ఇచ్చలకు లోపడుతూ ఈ శరీరం చెప్పినట్టుగా నీ కళ్ళు దృష్టి ఇష్టం చెప్పిన బ్రతుకుతూ ఉంటే దేవుని శిక్ష నీ దగ్గర నుంచి ప్రార్థన చేద్దాం. పట్ల తండ్రి, ఎత్తబడినటువంటి వాక్యాన్ని హృదయాలు కల్పించి నీరు కట్టండి. నేను ఎలా బ్రతకాలో ఈ విధంగా బ్రతకాలి. ఈ వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని అందరినీ హెచ్చరించిన దగ్గర ఇష్టానుసారంగా జీవించమని ఘనత మేము ప్రభావం యేసు పరిశుద్ధ ప్రార్థించి క్షమించండి. సమయం